హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రశాంతి స్లైస్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే తెలంగాణ స్టైల్ బగారా రైస్, అలానే దానికి కాంబినేషన్గా టేస్టీ అండ్ స్పైసీ ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ నేను చికెన్ కర్రీ కోసం ఒక 4 to 5 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇందాక చూపించినట్టు చాప్ చేసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. అలానే బగారా రైస్ కోసం ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకొని పెట్టుకున్నాం. బగారా రైస్ కోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని అది మంచిగా కడిగి వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ చికెన్ కర్రీ కోసం ఒక 1.5 kg వరకు చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ మనం బగారా రైస్ చేసుకుందాం. సో దానికోసం ఒక హండీ తీసుకోండి. నా దగ్గర హండీ లేదు కాబట్టి కుక్కర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ, ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకోండి. దెన్ ఇక్కడ చూపించిన మసాలా దినుసులు ఇలాచీ, లవంగ, పట్ట ఒక 4 యాడ్ చేసుకోండి. పట్ట ఒక 1/2 ఇంచ్ వరకు యాడ్ చేసుకోండి. అండ్ బిర్యానీ పువ్వు ఒక 5-6 యాడ్ చేసుకోండి. బిర్యానీ పువ్వు వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. బగారా రైస్ కానీ బిర్యానీస్ కానీ చేసుకున్నప్పుడు నేను కంపల్సరీ యాడ్ చేస్తాను. దానివల్ల ఒక యూనిక్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. దెన్ మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఇక్కడ చూస్తున్నట్టు ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యేటట్టు మనం మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా కుక్ చేసేసి పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బగారా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక 2 to 3 టొమాటోస్ తీసుకొని ఇలా స్లైసెస్లా చేసి యాడ్ చేసేసుకున్నాను. టొమాటోస్ కూడా మనకి కంప్లీట్గా స్మాష్ అయిపోవాలి, అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 నుంచి 3 గ్రీన్ చిల్లీస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టు ఇలా మొత్తం అంతా మంచిగా స్మాష్ అయిపోవాలి. దెన్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అంటే 1:2 రేషియోలో మనం వాటర్ అనేది తీసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు యాడ్ చేసేసి టేస్ట్ చూడండి. వాటర్ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ లేకుండా మొత్తం అంతా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ బాస్మతి రైస్ అనేవి అవి ఎంత పాత బియ్యం అనే దాన్ని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో మీకు తెలుస్తుంది బియ్యం చూస్తే అవి పాతవా ఇలా ఎంత ఓల్డ్ బియ్యం అనేవి. సో ఒకవేళ మరీ పాత బియ్యం కాదు, కొంచెం కొత్త బియ్యం అంటే 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి. సో ఇలా బియ్యం వేసేసి అది మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అండ్ మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా. అండ్ అలానే వాటర్ ఆల్మోస్ట్ ఇంకా ఇంకిపోయింది, కొంచెమే వాటర్ ఉన్నాయన్న స్టేజ్లో స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే రైస్ ఇంకా ఆల్మోస్ట్ 95% కుక్ అయిపోయింది అండ్ వాటర్ కూడా ఇంకేం లేవు. సో నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి అండ్ ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను పైనుంచి. సో దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని దమ్కి పెట్టుకోవాలన్నమాట. దమ్ అంటే ఏం లేదండి, కింద మన ఇంట్లో ఉండే దోశ పెనం పెట్టేసుకొని ఆ దోశ పెనం పైన ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 10 minutes వరకు పెట్టి మనం దమ్ చేసుకోవాలి. సో ఇలా దమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ అడుగు అనేది అంటదు అండ్ రైస్ ఇంకేదైనా కొంచెం కుక్ అయ్యేది ఉంటే ప్రాపర్గా కుక్ అవుతుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా రైస్కి మంచిగా పడుతుంది అనమాట. సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూపించినట్టు ఒక 10 minutes వరకు ఉంచేసేయండి. అంతే, మన టేస్టీ బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం. సో చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత మనం చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, వాటితో పాటు కొంచెం ఉప్పు
ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. దెన్ ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ మసాలా పేస్ట్. సో దీనివల్లే ఆ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆంధ్ర సైడ్ ఈ మసాలా పేస్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటారు నాన్ వెజ్ కర్రీస్లో. సో దీనికోసం ఇలాచి, లవంగ, పట్ట కొద్ది కొద్ది క్వాంటిటీలోనే తీసుకోండి. మరీ ఎక్కువైతే మసాలాలు బాగోదు. సో దాంతోపాటు కొంచెం మన గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు అల్లం వెల్లుల్లి సపరేట్గా ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలానే ధనియాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో యాడ్ చేసేసుకోవచ్చు. సో దాంతోపాటు ఒక 15 to 20 జీడిపప్పులు అండ్ పచ్చి కొబ్బరి, ఒక హాఫ్ పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి చాలా మెత్త పేస్ట్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే మన ఆనియన్స్ మంచిగా కుక్ అయిపోయాయి, సాఫ్ట్ అయిపోయాయి. సో ఆనియన్స్ కుక్ అయిపోయాక మళ్ళీ మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కారం ఒక 2.5 టేబుల్ స్పూన్స్, ఉప్పు ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని సిమ్లో పెట్టి ఒక 10 minutes వరకు ఆ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది పేస్ట్ వేసాం కాబట్టి. సో ఇలా కొంచెం నూనె పైకి తేలాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసి ఒక 10 minutes మళ్ళీ మొత్తం ప్రాసెస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకునే చేయాలి, లేకపోతే అడుగంటిస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ అసలు బాగోదు. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మన చికెన్ నుంచి కొంచెం వాటర్ అనేవి బయటికి వస్తాయి. ఆ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు ఒక 10-15 minutes మనం చికెన్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయాక 15 minutes వరకు మనం ఒక 2 టొమాటోస్ తీసుకొని ఇక్కడ చూపించినట్టు ఇలా స్లైస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్తో పాటు నేను ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. సో మొత్తం అంతా ఒకసారి కుక్ చేసేసుకొని ఒక 2 minutes టొమాటోస్ మగ్గించి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకండి, ఎందుకంటే మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కదా, చికెన్ నుంచి కూడా ఇంకా వాటర్ వస్తాయి. సో మరీ ఎక్కువ వాటరీగా అయిపోకుండా ఉంటుంది గ్రేవీ అనేది. సో మా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. విజిల్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ అనేది పోయాక ఓపెన్ చేసుకొని చూస్తే ఇలా నూనె పైకి తేలి చాలా టేస్టీ అండ్ యమ్మీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. కొంచెం వాటరీగా ఉంది కదా, ఇంకా కొంచెం దగ్గరికి రానిస్తే బాగుంటుంది. అండ్ మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో ఈ ఇక్కడ ఏంటంటే నేను చింతపండు పేస్ట్ ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది మంచి పులుపు ఇచ్చి అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో చింతపండు పేస్ట్ స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. దాంతోపాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, ఒక హాఫ్ టీ స్పూన్ పైన యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసి చింతపండు పేస్ట్ అనేది కొద్ది కుక్ అయ్యే వరకు ఇంకొక 10 minutes అలా సిమ్లో ఉంచేస్తే ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలి చాలా యమ్మీ అండ్ డెలీషియస్ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే యు ఆర్ రెడీ టు ఈట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటున్నా. సో దిస్ యమ్మీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్, వెరీ గుడ్ కాంబినేషన్. మీరు డెఫినెట్గా ట్రై చేసి నా కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. నేను ముందు చెప్పినట్టు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా కుదిరింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.